ఒక వ్యక్తి పని చేయగలిగి, పనిని కాంక్షిస్తున్నప్పటికీ అతనికి పని దొరక్కపోవడం నిరుద్యోగం అంటారు. ప్రపంచంలో అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. నిరుద్యోగానికి ప్రధాన కారణాలు జనాభా పెరుగుదల, ఆర్థిక మందగమనం, ఉద్యోగులకు సరిపోని నైపుణ్యాలు, సాంకేతిక మార్పులు, వ్యవసాయంపై అధిక ఆధారపడటం, పారిశ్రామిక అభివృద్ధి మందకొడిగా ఉండటం, ప్రభుత్వ ప్రణాళికలలో లోపాలు, విద్యా వ్యవస్థలోని సమస్యలు, వలసలు మరియు అసమానతలు వంటివి. ఇలాంటి పరిస్థితులలో ప్లంబింగ్ మరియు ఎలక్ట్రీషియన్ పనులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని నిపుణులు చెబుతున్నారు. డిగ్రీ ఆపై చదువుకున్న వారు కూడా ఈ రంగాలలో రాణిస్తున్నారు. ఈ రంగాలలో పని ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలక్ట్రీషియన్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. భవిష్యత్తులో కూడా పెరుగుతుందని అంచనా. ఇది నిరంతర డిమాండ్, ఎందుకంటే కొత్త భవనాలు, పునరుత్పాదక శక్తి వ్యవస్థలు మరియు పాత వాటిని మార్చడం, అప్గ్రేడ్ చేయడం కోసం నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం నిరంతరం ఉంటుంది. ముఖ్యంగా వాణిజ్య రంగంలో పెరుగుదల, పాత ఎలక్ట్రీషియన్లు రిటైర్ అవ్వడం మరియు కొత్త సాంకేతికత కారణంగా డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ప్లంబర్లకు కూడా డిమాండ్ చాలా ఎక్కువ ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇల్లు, వాణిజ్య భవనాలలో ప్లంబింగ్ వ్యవస్థల అవసరం ఎప్పుడూ ఉంటుంది మరియు నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఉంది. కాబట్టి ఉద్యోగ భద్రత, స్థిరమైన పని అవకాశాలు, మంచి ఆదాయం లభిస్తాయి. ప్రస్తుతం వనపర్తి జిల్లాలో డిగ్రీ పూర్తి చేసిన షాబుద్దీన్ గత 10 ఏళ్లుగా ప్లంబర్గా రాణిస్తూ ఎలక్ట్రీషియన్గా కూడా రాణిస్తున్నాడు. తనతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన తనకు ఎలాంటి మొహమాటం లేదని, చాలా గర్వంగా ఈ పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నానని ఆయన తెలిపారు. డిగ్రీ చేసి దాదాపు ఒక 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళ తర్వాత నాకు ఇంకా కొంచెం సోర్స్ లేక నేను ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబింగ్ వర్క్ చేస్తున్నాను. ఆ వర్క్ లో నాకు ఇప్పుడు బాగానే ఉంది. ఇంకోటి మ్యారేజ్ కూడా అయింది. ఇప్పుడు నాకు 3 పిల్లలు కూడా నా పని మీద, నేను చేసే వృత్తి మీద ఆధారపడి వాళ్ళు కూడా జీవిస్తున్నారు. చదువు అంటే ఇంకా మాకు సహకరించలేరు. ఇంకా మాది బీకామ్ కంప్యూటర్స్. మాకు దాదాపుగా నేర్చుకోనికి 3 ఏళ్ళు పట్టింది. తర్వాత మేము చేయబట్టి నేను గత 10 ఏళ్ళు అవుతుంది. మాది ఇంకా 40 నుంచి స్టార్ట్ అవుతుంది. వాటర్ లైన్ ఎలక్ట్రీషియన్ 40 నుంచి 60 దాకా ఉంటుంది. అంటే దాన్ని మోడల్ని బట్టి, డిజైన్ని బట్టి, వాళ్ళు చేయించుకునే విధానాన్ని బట్టి తీసుకుంటాం వరకు. జస్ట్ 30-40 సైజ్కి. పనిలోకి వచ్చేటప్పుడు ఏమైనా మొహమాటంగా ఫీల్ అయ్యారా మీరు? ఏం లేదు, చాలా సంతోషంగా ఉంది, చాలా గౌరవంగా ఉంది. మా చేతి కిందనే 4 పిల్లలు ఉండి చేస్తారు. మాకు ఒక్క పైనుంచి ఒత్తిడి ఉండదు, ఏముండదు. మాకు ఒక ఓనర్ అనేది చెప్పేది. మాకు ఓనర్ అంటే ఒక ఇంటి ఓనర్ ఉంటారు. ఇంటి ఓనర్ చెప్తే మేము ఇలా అని, అది మేము ఇంకా చెప్తామంటే ఇంకా మేము బాగానే ఉంటుందని చెప్తాం. వాళ్ళు ఇంకేందంటే వాళ్ళు కొంతమంది సిగ్గుపడతారు. సిగ్గుపడనీకి అవసరం లేదు. మన పని మనం చేసుకుంటున్నాం.